హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ కుక్. ఇవాళ మనం చేసుకోబోతున్నాం మడత కాజా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, చిటికెడు పంచదార వేసుకుందాం. తర్వాత కాగబెట్టుకున్న నెయ్యిని అరకప్పు వేసుకొని అందులో కొంచెం కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత అరగంట సేపు నాననివ్వాలి. దాన్ని తీసుకొచ్చి ఒక ఫ్లోర్ మీద వేసుకొని దాంట్లో కొంచెం దానిపైన మైదా జల్లి రౌండ్లా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీ కర్రతో. అది పేపర్ లాగా పల్చగా ఉండాలండి. అప్పుడే కాజాలు అనేవి లేయర్స్గా వస్తుంది. దాన్ని సైడ్స్ అంతా కట్ చేసేసి దాని మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా అప్లై చేసి దానిపైన మైదా చల్లుకొని వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకొని చివరికి వచ్చేసరికి బాగా పలసగా ఒత్తుకొని దానిపైన వాటర్ అప్లై చేసి దాన్ని ఊడకుండా చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని దాన్ని చూపిడలతో నొక్కి పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో 1/2 గ్లాసు పంచదార, 1/2 కప్పు బెల్లం వేసి కరిగాక దాంట్లో 2 చుక్కల నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసి మనం చేసుకున్న కాజాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడు లోపలంతా కాలుతాయి. అవి తీసి ఎర్రగా వచ్చాక పాకంలో వేసుకొని కొంచెం సేపు నానితే జ్యూసీ మడత కాజా రెడీ అండి.